హాయ్, మై నేమ్ ఇస్ సురేష్ ఫ్రమ్ క్రియేటివ్ గ్రాఫిక్స్ కడప. ఈరోజు నేను మీకు అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ CS3లో 3D కెమెరా గురించి చెప్పబోతున్నాను. ముందుగా నేను ప్రాజెక్ట్ ప్యానెల్లో ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నాను. డౌన్లోడ్ చేసుకున్నాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇక్కడ మన కంపోజిషన్ అనేది ఏర్పడుతుంది. సో నేను ఒక టైటిల్ యానిమేషన్ చేయాలనుకుంటున్నాను. Ctrl+Shift- ప్రెస్ చేయండి. లేయర్ యొక్క స్కేలింగ్ 5 టైమ్స్ లెస్ అవుతుంది. Ctrl+Shift+ కొడితే ప్లస్ అవుతుంది. అలాగే Ctrl- చేయడం వల్ల 1 టైం 1% వల్ల అది జూమింగ్ కానీ జూమ్ అవుట్ కానీ జరగడం జరుగుతుంది. సో ఈ వాల్ పైన నేను ఒక టెక్స్ట్ రాయాలో తెలుసుకున్నాను. సో టెక్స్ట్ని కూడా సేమ్ పద్ధతి Ctrl+Shift+ ద్వారా మనము పెద్దగా చేసుకోవచ్చు. సో మనకు విండోస్లో క్యారెక్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ని Ctrl+6 ద్వారా మనము రాబట్టుకోవచ్చు షార్ట్కట్ ఉపయోగించి. ఇక్కడ ఉంటుంది ఫోటోషాప్లో లాగే. సో ఫోటోషాప్లో ఏ విధంగా అయితే మన క్యారెక్టర్ యూజ్ చేసుకుంటామో అదే విధమైనటువంటి యూసేజ్ ఇక్కడ కూడా ఉంటుంది. సో నేను ఇందుకు ఒక అక్యురేట్ కలర్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, సో ఫాంట్ స్టైల్ మార్చాలనుకుంటే తెలుసుగా, యారో ప్రెస్ చేయండి. ఓకే, సో నేను ఇప్పుడు ఈ వర్క్ని 3D డెప్త్లో చూడాలనుకుంటున్నాను. సో అందుకోసం నేను ఇక్కడ ఈ చెక్ బాక్స్ గమనించారా? ఈ బాక్సెస్లో మనకు 3D చెక్ బాక్సెస్ ఇవి. ఇక్కడ మనం ఇలా ఇవ్వడం వలన 3D కెమెరాను కానీ లైట్ని కానీ యూజ్ చేసుకునేందుకు అవకాశాలు మెరుగుపడతాయి. ఇప్పుడు అలా ఇచ్చిన తర్వాత కెమెరాని యూజ్ చేసి 50mm పెట్టుకుంటున్నాను డిఫాల్ట్గా. ఓకే, ఎనేబుల్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది మనకు ఇప్పుడు మన వర్క్కి అంత ఇంపార్టెంట్ కాదు. సో మనకు నార్మల్ కెమెరాస్లో ఏ విధంగా అయితే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది. లాక్ జూమ్ అనేది ఇక్కడ వాల్యూస్ కాన్స్టెంట్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది లైక్ దిస్. సో ఎప్పుడైతే మనం ఎనేబుల్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ తీసేస్తామో అప్పుడు ఈ ఆప్షన్స్ మనకు అందుబాటులో ఉండవు. బ్లర్ లెవెల్ మీన్స్ బ్లరింగ్ ఆఫ్ ది ఇమేజ్ విచ్ ఈజ్ ఇన్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్. వెనక కానీ ముందు కానీ ఉన్నటువంటి ఇమేజెస్లో కెమెరాకు దూరంగా ముందుగా జరిగినప్పుడు డెప్త్ ఆఫ్ ఫీల్డ్స్ ఏర్పడి ఆ ఇమేజ్ బ్లర్ కావడం జరుగుతుంది. ఆ బ్లర్ లెవెల్ని మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ కెమెరా పేరును మనము అరేంజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ అని రాస్తున్నాను. ఓకే, దెన్ ప్రెస్ ఓకే. సో ఇప్పుడు మనకు కెమెరా టూల్స్ అవసరమవుతాయి. ఏవి కెమెరా టూల్స్ అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మనకు ఒక షీ అనేటువంటి ఒక షార్ట్కట్ ద్వారా మనము కెమెరాను రొటేట్ చేయొచ్చు, జూమింగ్ జూమ్ అవుట్ చేసేటువంటి టూల్స్ రాబట్టుకోవచ్చు. మీరు ఇక్కడ గమనిస్తే ఆప్షన్ బార్లో ఆర్బిట్ కెమెరా టూల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆర్బిట్ కెమెరా టూల్, ట్రాక్ XY కెమెరా టూల్, ట్రాక్ Z కెమెరా టూల్. ఓకే, ఈ ఆర్బిట్ కెమెరా టూల్తో మనము టోటల్ రొటేషన్ని ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, సరే. ఇప్పుడు నాకు ఈ క్రియేటివ్ అనేది దానికి అతుక్కొని ఉంది గోడకి బ్యాక్ సైడ్. ఓకే, దీనిని నేను విడదీయాలనుకుంటున్నా. అందుకు టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తున్నా. మూవ్ టూల్ సెలెక్ట్ చేసా, V షార్ట్కట్. సో అలా టెక్స్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ లెటర్ని నేను ఇంకొద్దిగా ఆర్బిట్ కెమెరా టూల్ తీసుకోండి. ఇప్పుడు చూడండి, డ్రాగ్ చేయండి. సో మీరు గమనించగలిగితే ఇక్కడ మనకు రెండింటి మధ్య గ్యాప్ అనేది ఏర్పడడం జరిగింది. ఓకే ఓకే సో ఈ పివట్ పాయింట్స్ని ఇక్కడ ఉండేటువంటి యారోస్ని యూజ్ చేసి మనం అలా జరుపుకోవడం జరిగింది. సో నేను దీన్ని మిడిల్కి లాగాలనుకుంటున్నాను. ట్రాక్ X అనేది మనకు సైడ్స్కు, ఇక్కడ ట్రాక్ Y అనేది అప్ అండ్ డౌన్వర్డ్, ట్రాక్ Z అనేది G స్పేస్లో జరుపుకునేందుకు ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ టూల్ తీసుకొని
లెఫ్ట్ క్లిక్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని చూడండి. ఓకే, డెప్త్ క్రియేట్ అయింది. ఓకే, Ctrl+X Ctrl+Y తెలుసుగా యాజ్ యూజువల్. అండో రీడో. ఓకే, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్, 1 స్టెప్ బ్యాక్వర్డ్ 1 స్టెప్ ఫార్వర్డ్. సో ఈ విధంగా మనకు ఆర్బిట్ కెమెరా టూల్ ఉపయోగపడుతుంది. ఇక ట్రాక్ XY కెమెరా టూల్ ఎందుకు ఉపయోగపడుతుంది? దీని పేరులోనే ఉంది ట్రాక్ XY అని. సో ఇది మనకు ఎలా ఉపయోగపడుతుందంటే చూడండి, X పొజిషన్లో కానీ Y పొజిషన్లో కానీ జరుపుకునేందుకు ఇది మనకు ఉపయోగపడుతుంది. తర్వాత ట్రాక్ Z కెమెరా టూల్ అనేది ఇంతకు ముందుగా నేను మీకు చెప్పినట్లు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ వెళ్ళేందుకు ఉపయోగపడేటువంటి టూల్ అనమాట, లైక్ దిస్. ఓకే, సరే. సో ఇక్కడ మనకు కెమెరాకి వ్యూస్ కూడా ఉంటాయండి. ఇక్కడ గమనించండి, యాక్టివ్ కెమెరా ఉందిగా, యాక్టివ్ కెమెరా మోడ్లో మనకి ఈ విధంగా కనపడుతుంది. ఇదే మనకు టెక్స్ట్ అని పెట్టామనుకోండి, నథింగ్, మరి అది అంతకు ఉపయోగపడదు మనకి. టెక్స్ట్ అంటే ఈ కెమెరా అనమాట. ఇప్పుడు యాక్టివ్ కెమెరా ఏదైతే ఉందో మనకి టెక్స్ట్ అని పేరు ఇచ్చాక ఆ టెక్స్టే ఈ టెక్స్ట్. యాక్టివ్ కెమెరా మోడ్లో ఉన్నా ఇది ఉన్నా ఒకటే. ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో చూడాలనుకుంటే ఫ్రంట్ వ్యూలో మనకు ఏ విధంగా అయితే కనపడుతుందో ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా కనపడుతుంది. లెఫ్ట్ వ్యూలో కెమెరా ఏ విధంగా కనపడుతుంది, రైట్ వ్యూ, టాప్ వ్యూ, బ్యాక్ వ్యూ, బాటమ్ వ్యూ, ఈ విధంగా కస్టమ్ వ్యూ, ఈ విధంగా వ్యూస్ని చేంజ్ చేసుకుంటూ మనకు యానిమేషన్ కోసం ఉపయోగించుకుంటాం. సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ వ్యూని నేను ఈ విధంగా ఉపయోగించుకోవాలనుకున్నాను. చూడండి, కెమెరా యానిమేషన్ జరుగుతుంది కదా. సో దీని కెమెరాని మనం యానిమేట్ చేయాలనుకుంటే కెమెరా ఆప్షన్లోకి వెళ్ళడము, జూమింగ్, ఫోకస్, యాప్చర్, మనకు అవసరమైనటువంటి ఏవైతే యానిమేట్ చేయాలనుకుంటున్నామో వాటిని యానిమేట్ చేస్తూ వెళ్ళిపోతూ కీ పాయింట్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. ఇక్కడ ఇవి కీ పాయింట్స్ అంటారు. ఇవి రాబోయే లెసన్స్లో నేను దీని గురించి కూడా చెప్తాను. ప్రస్తుతానికి దాని మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు, కెమెరా పైన కాన్సన్ట్రేట్ చేయండి. సో ఎప్పుడైతే యాక్టివ్ కెమెరా పెడతామో మనకు ఒరిజినల్ విజిబిలిటీ అనేది లభిస్తుంది. సో కెమెరాలో ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది, పొజిషన్, పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి. దీనిని మనం ఇక్కడ ఆర్బిట్ కెమెరా టూల్ ఉపయోగించి ఇలా చూస్తున్నప్పుడు పొజిషన్ అని ఉంది కదండి, ఈ పొజిషన్ని మనం యానిమేట్ చేయాలంటే తప్పకుండా దీనిపైన యానిమేషన్కి పాయింట్ ఇవ్వాలి. తర్వాత ఒక 5 సెకండ్స్ తర్వాత నేను యానిమేషన్ని ఇలా చూడాలనుకున్నాను. సో అలా చూడాలనుకొని ఈ డెప్త్లో చూడాలనుకున్నాను. సో చూడండి, యానిమేషన్ జరిగింది. స్పేస్ బార్ ప్రెస్ చేయండి, ప్లే అవుతుంది. దిస్ ఈజ్ సింపుల్ యానిమేషన్. ఇంకా కాంప్లికేటెడ్గా ట్రై చేయొచ్చు. మీకు జస్ట్ కెమెరాని పరిచయం చేయడానికి ఇంత సింపుల్ వర్క్ని ఎంచుకున్నాను. టేక్ కేర్, ప్రాక్టీస్ వెల్, గుడ్ లక్. సైనింగ్ ఆఫ్ సురేష్.